హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మనం చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్తీగా వేసుకునే జొన్న దోశ గురించి తెలుసుకుందాం. దీనికోసం మనకు కావాల్సింది ఒక మీడియం సైజ్ ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు. ఈ ఆనియన్ని మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ నేను బయటకు వెళ్ళానండి. బయటకు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది, నైట్ టైమ్. సో అప్పటికప్పుడు బయట ఏం తినాలనిపించలేదు. ఇంటికి వచ్చి కూడా రైస్ తినాలన్న ఫీల్ రాలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి పిండి అనేది ఏం లేదనమాట. ఎప్పుడైనా ఇలా ఇన్స్టెంట్గానే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. జొన్న పిండి ఉంది ఇంట్లో. సో జొన్న పిండితో దోశలు వేస్తున్నాను అనమాట. చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే ఇన్స్టెంట్ 5 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అసలు ఎలాంటి పిండి నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. చూసారా, ఇక్కడ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసేసాను. అలాగే మన క్యారెట్ని కూడా సన్నగా తురిమేసి తీసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా తీసి పక్కన పెట్టకుండా హ్యాపీగా తినేస్తారు. అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జీరా. మీకు ఇష్టమైతే అల్లం కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి, బాగానే ఉంటుంది. ఇందులోకి మనం జొన్న పిండి మనకు తగినంత, మనకు ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. నాకు కిషోర్కి కదా 1 కప్ అంత వేసాను అనమాట. జొన్న పిండి చాలా హెల్దీ. దాంతోపాటు ఈ వెజిటేబుల్స్ ఇంకా హెల్దీ కదా. చూడండి, సోడా కూడా ఏం అవసరం లేదు. తగినంత సాల్ట్ నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అలా ఒక్కసారి మొత్తం కలిసేలా కలిపేసుకొని వాటర్ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇది పిండి మనకి ఈజీగానే మిక్స్ అయిపోతుందండి. మన గోధుమ పిండిలాగా ఉండలు చుట్టేదు. గోధుమ పిండికి ఏంటంటే బైండింగ్ ఎక్కువ ఉంటుంది కదా, దీనికి అది ఉండదు, విరిగిపోతూ ఉంటుంది. సో కొంచెం వాటర్ వేసి కలిపేస్తే ఈజీగా మిక్స్ అయిపోతుంది. కరెక్ట్గా 5 మినిట్స్లో పిండి రెడీ అయిపోతుంది మనకి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొంచెం బాగా వేడెక్కాక దోశ వేసేసుకోవాలి. చూడండి, ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట. జొన్నలు నానబెట్టి కూడా దోశ వేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. కాకపోతే ఇన్స్టెంట్గా వేయలేము. మామూలుగా మనం దోశ పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలాగా నానబెట్టి ఫర్మెంటేషన్ చేసిన తర్వాత వేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది, సాఫ్ట్గా. నెక్స్ట్ అది కూడా ప్రిపేర్ చేద్దాం. ఇది చూడండి, చాలా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసి మంచిగా కొంచెం కాలనివ్వాలన్నమాట. చూడండి, డిష్గా కాలేంత వరకు ఉంచేసి వెనక్కి తిప్పేసుకోవాలి. 2 వైపులా అలాగే కొంచెం ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, మన నార్మల్ దోశ కంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చూసారా, పర్ఫెక్ట్. ఇలా దోశను తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, ఈ టైంలో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసి వేస్తే కూడా మనకి రవ్వ దోశలాగా ఇంకా క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూసారా, టెక్స్చర్ కూడా మారిపోయింది. ఇదైతే అచ్చు రవ్వ దోశలాగానే ఉంటుంది అనమాట. ఇది ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు, ముందు వేసిన కన్సిస్టెన్సీ కంటే కూడా. 2 రకాలుగానే వేసుకోవచ్చు. ఇందులో కూడా అలాగే కొంచెం ఆయిల్ వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇందులోకి అయితే అసలు చట్నీ కూడా ఏం అవసరం పడదండి. నేనైతే అప్పటికప్పుడు వచ్చి చేశాను కదా, చట్నీ కూడా ఏం చేయలేదు. అసలు అవసరం కూడా పడదు. జస్ట్ ఏదైనా ఇంట్లో పికిల్స్ అయితే నార్మల్గానే అందరిళ్ళల్లో ఉంటాయి కదా. నేనైతే టొమాటో పచ్చడితో తిన్నాను అనమాట. చాలా బాగుంటుంది. మీకు ఓపిక ఉంటే చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.